మాకు పాపం నీళ్ళు పంపిండు యూరియా బస్తా అయితే ఒక కోపనికి 3 బస్తాలు ఇచ్చిపిండు ఇప్పుడు ఒక బస్తా లేదు ఒక ఏడాది రూపాయలకి చెప్పులు కట్టాలన్నా ఏం కట్టాలి ఒక్కసారి చెప్పు నాకు మరి గెలిపించిన మార్పు కావాలని మీరు గెలిపించిన కాలు చేతులు పెట్టుకున్నాం మాకు ఏం సంబంధం కేసీఆర్ అయితే మాకు 3 బస్తాలు వేయించాడు ఒక ఇబ్బంది లేదు నీళ్ళకు ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు మాకు అట్లా మంచిగా బతికినాం ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము రోజు ఎన్నిసార్లు రావాలి నెల నుంచి తిరుగుతున్నాం ఒక్క బస్తా కూడా నెల రోజులు అవుతుంది నేల సార్ నేల పొలం అయితే గింటే ఉంది మనిషి ఇబ్బంది పడలే ఇంకా లోలి పెట్టలే ఎప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క లోలి పెట్టలే ఒక్క మనిషికి 3 బస్తాలు ఇప్పించింది ఒక్క బస్తా కూడా లేదు ఇక నేల నుంచి ఒక బస్తా కూడా లేదు అంటే పంట వేసినప్పుడు ఒకసారి ఇప్పుడు మాకు బస్సాలు ఇద్దరే పోతాం ఎప్పుడు లేదు ఎప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది అప్పటి నుంచి ఉంది ప్రతి సంవత్సరాల కాలంలో ఎప్పుడు యూరియా బస్తా లేదు మేము బొచ్చ పట్టుకుని పోయి 50 రూపాయలు బస్తా వేసుకొని పొలంలో పోయి చెల్లొచ్చేది ఎప్పుడు పోయిన గవర్నమెంట్ లో ఇప్పుడు ఒక్క బస్తా కూడా దొరకడం లేదు ఇప్పుడు 5 రోజులు తిరగబట్టి కనీసం 20 రోజులు ఒక్క బస్తా కూడా లేదు నేను నాటేసి ఇప్పుడు 2 నెలలు ఒక్కసారి కూడా యూరియా లేదు నా పంట ఎట్లా పడుతుంది చెప్పు ఏం చేయాలి ఊరి బస్సుగా చాలా మంది తాగి సావాలా ఒక్క బస్తా కూడా యూరియా లేదు ఇప్పుడు 5 సార్లు తిరగబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంతే పొద్దున్న సాయంత్రం వరకు తిండి లేక తిగంగా సత్యం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడతలేరు రైతులు అనుకుంటా గవర్నమెంట్ వాళ్ళు ఇబ్బంది పడతలేదు ఏ సహకారం చేస్తలేదు ఎవరు అభ్యర్థులు పోలీసులు కూడా సహకరిస్తలేరు పోలీసులు కూడా ఎట్లా పడేస్తారు పోలీసులు ఏం చెప్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చిందా ఎట్లుంది పరిస్థితి ఏమున్నది మొత్తం లైన్ లో ఉన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర వాళ్ళ ఇచ్చుకుంటూ పోతారు ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఇచ్చుకుంటూ పోతారు ఇదంతా మొత్తం వేస్ట్ గా ఇదంతా నిలబడి ఇబ్బంది ఇప్పుడు ఇచ్చిన జిరాక్స్ వరుసగా ఇచ్చుకుంటూ పోతే ఇంకా జనం ఉండరు తీసుకుంటాడు కోపాను 7 గంటలకు 7 గంటలకు ప్రజాపాలన వేస్ట్ ఇది వేస్ట్ అసలే తమ్ము సిస్టమ్ పెట్టాలన్నా ఇప్పుడు మన రేషన్ కార్డు ఇచ్చిన తమ్ము ఎలా పెడుతున్నామో అలాగే ఇప్పుడు మన ఊజ తీసుకునేటప్పుడు కూడా తమ్ము సిస్టమ్ పెడితే అప్పుడు ఎవరెవరు తీసుకునేది ఖచ్చితంగా దొరుకుద్ది ఇప్పుడు దాదాపుగా 20 రోజుల కాంజని కాడ బత్తాలని ఈ నెలకూరు మండలాల ఇంతవరకు ఏది కరెక్ట్ లేదు ఒక్కసారి మాత్రం ఇచ్చిరు ఒక 1000 బత్తా తర్వాత జనాలు కాసేపు కోపాలు అంటారు కాసేపు జిరాక్సులు దగ్గర పెట్టుకుంటారు తీసుకుంటాడు తీసుకోవడానికి బత్తాలు ఏం లేవు ఇక్కడ నెట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ క్రమశిక్షణ కూడా లేదు ఒక్కటి కూడా ఏది చక్కగా లేదు ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఏ విధంగా ఉంది బత్తాలు మళ్ళీ చెప్తాడు వాడు పేపర్గా ఇచ్చిన వాడు ఏం చెప్తాడు అధికారస్తులే తీసుకుంటారు లోపల కోపాలు వాళ్ళకే పోతానే బస్తాలు ఇంకొకరికి 10 బస్తాలు 20 బస్తాలు 5 బస్తాలు 6 బస్తాలు వాళ్ళకే కోపాలు పోతాయి.